చేసేందుకు ఈ సాధన స్వాగతం పలుకుతా ఉంది. అలాగే మీరు ప్రతి సంవత్సరం కూడా 5వ రోజున నిమజ్జన ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నామండి. राजा राजा పలుకుతా ఉంది. అలాగే పెద్దిరెడ్డి గారు ఎన్నో ప్రయాసాలు కోర్చి గణేష్ ఘాట్ లో ఏర్పాట్లు అన్ని కూడా ఎలా జరుగుతున్నాయో పరిశీలించడానికి అయితే ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితే వచ్చారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఇక్కడ ఏర్పాట్లు అన్ని కూడా ఎలా జరుగుతున్నాయి అంటారు? మీరే చూస్తున్నారు కదమ్మా, ఎక్కడ ఏ చిన్న లోటుపాటు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు. ఈరోజు 3వ రోజు అమ్మా, కానీ అసలు వైభవం, అసలు ఆధ్యాత్మిక శోభ ఎల్లుండి అంటే 11వ తేదీ సాయంకాలం 5 గంటలకి ఈ యొక్క గణేష్ ఘాట్లో మహిళల శోభాయాత్ర సాయంత్రం 5 గంటలకి స్వర్ణలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుంచి ఘాట్ మీద నడుచుకుంటూ వస్తారు. ఈ యొక్క ప్రాంతంలో గంగా హారతి ఆ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ మహిళల శోభాయాత్ర కూడా కోలాటాలు, భజన బృందాలు, కేరళ బ్యాండు, అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆ మహిళలు ఆ యొక్క గణేశుడికి ప్రసాదాలు తీసుకుని గంగాహారతికి సామగ్రి తీసుకుని ఇక్కడ రావటం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, 11వ తేదీ సాయంకాలం అంటే ఎల్లుండి సాయంకాలం 11వ తేదీ సాయంకాలం 5 గంటలకి గణేష్ ఘాట్లో జరిగే గంగాహారతి ఆ యొక్క మహిళల శోభాయాత్ర కార్యక్రమంలో వినాయక నిమజ్జన ఆఖరి ఘట్టంలో పాల్గొవాలని చెప్పి కోరుతున్నాను. Mau profit